ప్రిపరేషన్ కోసం సరైన కావాల్సిన సమయం ఇవ్వకుండా రిక్రూట్మెంట్ చేస్తే 11,000 పోస్టుల కోసం అప్లై చేసుకున్న 2.5 లక్షల మంది అభ్యర్థుల జీవితాలతో ఆడుకోవడమే. అవును, టైం ఇవ్వకుండా వాళ్ళకు ఎగ్జామ్స్ మీద ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మన మెంటల్ ఎబిలిటీని డిపెండ్ చేసి వాళ్ళని డిప్రెషన్ లో పోసేసి ఎగ్జామ్స్ చేసి డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ పెడితే ఇది కేవలం వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం కేవలం ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేటువంటి క్రమంలో డిఎస్సి నిర్వహించడమే తప్ప అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రిపరేషన్ టైం ఇవ్వకుండా కేవలం ప్రాంతికాలు పోవడానికి మాత్రమే ప్రభుత్వం ఈ రకంగా షెడ్యూల్ ఫిక్స్ చేసింది. కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషన్. ఈ అభ్యర్థుల యొక్క వేదనను కూడా అర్థం చేసుకుని వాళ్ళకు సరైన సమయాన్ని అంటే మినిమం 4 వారాల సమయాన్ని ఇస్తే గానీ వాళ్ళు ప్రిపేర్ కాలేదని చెప్పి ఒక అభ్యర్థులతోటి మనం హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఎంతమంది వచ్చారు అభ్యర్థులు? ఎంతమంది వచ్చారు మరి సరిపడా?